యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో కృప చూపించి మనల్ని ఏర్పరచుకున్న యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి యేసు ప్రభు వారు మనందరి కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఉన్నాడు. మన జీవితం ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్తామో మన జీవితము మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అనేకులు దేవుని యొక్క మార్గంలో నడవటము దేవునికి ఎంతో ఇష్టమై ఉన్నది. దేవుడు గొప్పవాడై ఉన్నాడు, దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, దేవుడు బలవంతుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రతి జీవితము దేవునికి అర్పించినప్పుడు ఆయన పరిమళ వాసనగా మార్చుకుంటాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మరి నా జీవితం ఏమైపోతుందో అని అనుకుంటారు. ఎప్పుడైతే నీ జీవితం దేవుడికి అర్పిస్తావో ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. వాక్యం ఇలాగా సెలవిస్తున్నది. కీర్తనలు 37వ అధ్యాయము వచనం 5, నీ మార్గము యెహోవాకి అప్పగింపుమో, నీవు ఆయన నమ్ముకునుమో, ఆయన నీ కార్యములను నెరవేర్చును. చూడండి దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడో. పరిశుద్ధాత్మ దేవుడు సజీవుడై ఉన్నాడు. మరి నీ మార్గం ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్తావో మరి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతావు. ఎందుకంటే ఈ లోకంలో సాతాను యొక్క ఈ భూమి మీద ఉన్నాడు. ఎందుకంటే సాతాను యొక్క క్రియలు మరి ఘోరమైనవి ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని తెలుసుకొని దేవునికి నీ మార్గాన్ని అప్పచెప్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేశాడు. మరి నీ మార్గం ఆయనకు అప్పచెప్తే ఖచ్చితంగా ప్రభువు నీ పట్ల సహాయం చేస్తాడు. ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, మరి నా జీవితం ఏమైపోతుందని. మరి నా జీవితం ఎవరికి అప్పచెప్పాలనుకుంటారు. ఎవరికి అప్పచెప్పని అవసరం లేదు. దేవుడికి అప్పచెప్పుమో, నీ మార్గములు సరళం చేస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నీ మార్గముని గొప్ప స్థానాన్ని దేవుడు తీసుకొస్తాడు. నీ మార్గం నీ త్రోవలను సరళం చేస్తాడు. నీ బిడ్డల్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను సరళం చేస్తాడు. నీ యొక్క బిజినెస్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, నీ బ్రతుకుని దీవిస్తాడు, నీ ఆత్మని రక్షిస్తూ ఉంటాడు. అందుకనే ప్రతిదినం ప్రతిక్షణం అనుక్షణము నీ మార్గమును దేవునికి అప్పచెప్పాలి. నీ మార్గమును దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతావు, దేవుని అద్భుతాలను చూడగలుగుతావు, దృష్టిని నువ్వు జయించగలుగుతావు, దృష్టిని యొక్క క్రియలను జయించగలుగుతావు. దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు వాక్యం చేత. ఈరోజు ఉదయకాల సమయంలో మరి నీ మార్గము దేవుడికి అప్పచెప్పునుగాక. ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఆయనను నమ్ముకో, ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడు అయిన నా తండ్రి, సర్వాధిపతి జీవం గల తండ్రి, యేసయ్యా నీ బంగారు పాలను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. అయా కీర్తనలు 37 నాతను మాట్లాడి ఉన్నావు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనని నమ్ముకునుమో, ఆయన నీ కార్యములు నెరవేర్చునని సెలవిచ్చున్నావు. ఎంతమంది అయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో అయ్యా మరి నీ కార్యాలు చేయాలి, ఈ మంచి పనులు చేయాలని ఆశపడుతున్నారు తండ్రి. ఆ కార్యములు సఫలమవును గాక, ఆ కార్యములు నాయన నూతనపరచబడును గాక, వారు చేసే పనులు విజయాన్ని చూచును గాక, ఉదయకాల సమయంలో గొప్ప కార్యాలు జరుగును గాక, అద్భుతాలు చూచును గాక, దృష్టిని జయించును గాక, సమాధానం కలుగును గాక. భార్య భర్తలో సమాధానం కావాలి, కుటుంబంలో సమాధానం కావాలి, పిల్లల్లో సమాధానం కావాలి. నా తండ్రి నాయన బిజినెస్లో సమాధానం కావాలి. అయ్యా మరి ఎవరెవరైతే నీకు అప్పచెప్పుకుంటున్నారో ప్రభువా, అయ్యా ఇదిగో బ్రతుకులని జీవితాలని నా తండ్రి, వారి బ్రతుకులు నాయన అయ్యా నూతనపరచబడును గాక, వారు ఆశీర్వదించబడును గాక, నూతనపరచబడి బ్లెస్ అవును గాక నా తండ్రి. అయ్యా ఇదిగో గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి, కుటుంబంలో సమస్యల నుండి విడిపించండి, ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల దైత్యమని వేడుకుంటున్నా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని విని నమ్మి విశ్వసించి అయ్యా మరి యొక్క వారి జీవితాలను నీకు అప్పచెప్తున్నారో నా తండ్రి, అద్భుత రీతిగా వారి జీవితాలను మార్చి సాక్ష్యంగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వారిని బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ఏ మంచి పనులు మొదలు పెడతామో ఆ పనులన్నింటిలో తోడై ఉండి నడిపించమని వేడుకుంటూ అయ్యా నూతనపరిచి సాక్ష్యంగా నిలబెట్టుకోండి. యేసు నామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. అనుదిన జీవవాక్యంలో మీరు మీ కుటుంబాలు సంతోషిస్తూ దేవుని నామంలో మీరు ఆనందించునుగాక. అదే రీతిగా మరి ఈ వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.